అంటే అర్థం ఇక్కడ జనన మరణాలు ఏవి కూడా లేవని చెబుతుంది కాబట్టి ఈ ఓంకారము సర్వవ్యాపి అనబడుతూ ఉన్నది. దీనికి ఆది అంతము అనేటటువంటి లేవు కాబట్టి ఇది అనంతము అనబడుతుంది. ఉచ్చరించగానే గర్భ జన్మ జర మరణ రూపమైనటువంటి సంసారం యొక్క మహాభయం నుంచి తరింపజేస్తుంది కాబట్టి ఇది తారము అనబడుతుంది. ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు అతి చిన్నదై స్థావర జంగమాత్మకమైనటువంటి భూతాలను అధీనం చేసుకుంటుంది కాబట్టి సూక్ష్మమైనటువంటిది. పలికిన వెంటనే అజ్ఞానాన్ని ద్వైత భావాన్ని కూడా నశింపజేస్తుంది కాబట్టి శుక్రము అనబడుతుంది. ఉచ్చరించగానే అజ్ఞానాన్ని పోగొట్టి శరీరమంతా జ్ఞాన ప్రకాశంతో నిండింపజేస్తుంది కాబట్టి వైద్యుతము అనబడుతుంది. ఉచ్చరించగానే జ్ఞానాదుల్ని వృద్ధి చేస్తుంది కాబట్టి పరబ్రహ్మ అనబడుతుంది. మోక్షకాలంలో లోకాలన్నీ కూడా తనలో ఐక్యం చేసుకుని సకల లోకాలకి కూడా సృష్టి స్థితి సంహారములు చేసేది ఆ పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు ఒక్కడే. అందుకే అతడు ఏకహ అనబడుతూ ఉన్నాడు. అతడు ఒక్కడే ఉంటాడు. ఇక్కడ ఈ రుద్రుడు అనేవాడు ఒక్కడే, రెండో వాడు ఎవడో కూడా లేడు. ఈ లోకాలన్నీ కూడా అతడే పరిపాలిస్తూ ఉన్నాడు. నియమన శక్తి ఉత్పాదన శక్తి కలిగినటువంటి వాడు అతడు సర్వాంతరుడై ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. యుగాంతంలో ఈ లోకాలన్నీ కూడా తనలోకి ఉపసంహరించుకొని ఈ లోకాలన్నీ కూడా నాశనం అయిపోకుండా రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల రుద్రుడు ఒక్కడే అని చెప్పబడుతూ ఉన్నాడు. సకల లోకాలని కూడా అచింత్యమైనటువంటి వైభవం కలిగినటువంటి అవిద్యా విలాసభూతములైనటువంటి నియమన శక్తుల చేత పరిపాలిస్తూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తుకు ఈశానుడు ప్రకాశానందాత్మస్వరూపుడు కాబట్టి అతడు ఈశానుడు అనబడుతూ ఉన్నాడు. సకల పదార్థాలని కూడా దర్శిస్తూ ఉండటం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని కలగజేయటం వల్ల జీవ బ్రహ్మైక్యం పొందింపజేయటం వల్ల ఆ పరమేశ్వరుడు భగవానుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఓ దేవతలరా, సమస్త లోకాల్ని కూడా తన ఉదరంలో ఉంచుకొని నిరంతరము సృష్టి సంహారము చేస్తూ ఉంటాడు కాబట్టి అతడు మహేశ్వరుడు అనబడుతూ ఉన్నాడు. జగత్తులో సమస్తాన్ని వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగుల చేత స్తుతించబడుతూ ఉన్నాడు కాబట్టి మహాదేవుడు అనబడుతూ ఉన్నాడు. ఆ దేవుడు 4 దిక్కులందు అన్ని దిశలందు కూడా వ్యాపించి ఉన్నాడు. అతడే పూర్వుడు. బ్రహ్మాండము అనేటటువంటి గర్భానికి లోపల బయట కూడా అతడే ఉన్నాడు. అతడు ప్రత్యక్ష స్వరూపుడు, విశ్వతోముఖుడు, సర్వత్రా నేత్రాలు కలిగినటువంటి వాడు, అంతటా బాహువులు పాదాలు కలిగినటువంటి వాడు, బాహువులతో వివిధమైనటువంటి శబ్దాలు పుట్టించేటటువంటి వాడు, పంచీకృతమైనటువంటి మహాభూతాలతో సంబంధం కలిగి భూలోకాన్ని అంతరిక్షాన్ని కూడా పుట్టిస్తూ లయం చేస్తూ మహాదేవుడై అద్వితీయుడై ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపాన్ని నిధిధ్యాసలతోనే ఉపాసన అనేది చేయాలి. ఆ స్వరూపం వేదాలను రక్షిస్తూ ఉన్నది. అది సచ్చిదానంద స్వభావమైనటువంటిది. సర్వజనులకి కూడా సమీపంలోనే ఉన్నది. ఓంకారంలో ఆద్యంతములైనటువంటి అకార ఉకార మకారములు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ అకారము మకారము ఆది అంతములో ఉండేటటువంటివి. ఈ అకార మకారములే ఇవే వాస్తవమైనటువంటిది.
మరి మధ్యలో ఉన్నటువంటి ఈ ఉకారం ఏమిటయ్యా? ఇది వాస్తవం కానటువంటిది. ఓంకారము అనేది 3 మాత్రలు కలిగినటువంటిది. అకార, ఉకార, మకారాలు. ఇందులో మొట్టమొదటిలో చెప్పినటువంటి అకారము, చివరిలో చెప్పినటువంటి మకారము, ఈ రెండే వాస్తవమైనటువంటివి. మధ్యలో ఉన్నటువంటిది ఏది కూడా వాస్తవమైనటువంటిది కాదు. ఇదే మోక్ష మార్గం. అందులో అగ్ని మొదలైనటువంటి దేవతలు, మహర్షులు, పితృదేవతలు పరాపర స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మని పొందుతూ ఉన్నారు. వెంట్రుక యొక్క చివరి భాగమంత పరిమాణం కలిగినటువంటి వాడు, హృదయంలో నివసించేటటువంటి వాడు, విశ్వరూపుడు, స్వయం ప్రకాశకుడు, వేదాలకు జన్మస్థానమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు, అంతఃకరణలో ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మని దర్శించినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి శాంతి అనేది కలుగుతుంది. ఆ రుద్రుడి యందు సకల భావాలు కూడా ఐక్యత పొందుతూ ఉన్నాయి. శాశ్వతుడు, పురాణ పురుషుడు, అన్ని రూపాలు కలిగినటువంటి వాడు, అమృత రూపుడు, అన్నస్వరూపుడు అయినటువంటి ఆ రుద్రుణ్ణి తప్ప ఇంకెవరిని కూడా ధ్యానం చేయకూడదు. ఇటువంటి స్వరూపాలు కలిగినటువంటి ఆ రుద్రుణ్ణి ఎలా పొందాలి అంటే కేవలము తపస్సుతో మాత్రమే పొందాలి. ఇదే వ్రతం. ఈ వ్రతాన్నే పాశుపత వ్రతము అని అంటారు. ఈ వ్రతంతో మాత్రమే ఆ పరమేశ్వరుని, ఆ మహాదేవుణ్ణి మనం పొందవలసి ఉన్నది. ఓ దేవతలారా, ఈ జగత్తులో ప్రతి వాళ్ళు కూడా భస్మాన్ని ధరించాలి. ఈ భస్మాన్ని ఒళ్ళంతా పూసుకోవాలి. ఇలా భస్మాన్ని ధారణ చేసేటప్పుడు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వఘవాయిదం భస్మ, ఇలా మంత్రాన్ని చెబుతూ ఆ భస్మాన్ని ఒళ్లంతా పూసుకుని శిరస్సు మొదలైనటువంటి అవయవాలన్నీ కూడా స్పృశించాలి. అలా గనక చేసినట్లయితే జీవుల యొక్క అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ వివరించారు. పూర్వకాలంలో అధర్వమునికి నీ హృదయము, నీ శిరస్సు కూడా కింద పడిపోవుగాక అని శాపం పెట్టాడు. అలాగే జరిగింది. ఆ సమయంలో అధర్వుడు తన యోగ మహిమతో శరీరం నుంచి బయటికి వచ్చి కింద పడిపోయినటువంటి శరీర భాగాలన్నీ మళ్లీ అతికించి ఆ తర్వాత మళ్లీ ఆ శరీరంలో ప్రవేశించాడు. ఈ కారణం చేతనే అతడు, అంటే ఈ అధర్వముని, అధర్వశిరుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఆయన దర్శించినటువంటి మంత్ర రాసే ఈ అధర్వ శిరోపనిషత్తు. ఇలా ఈ అధర్వ శిరోపనిషత్తులో ఈ చరాచర జగత్తుకు అధినాథుడు, భూత భవిష్యత్ వర్తమానాలు 3 కూడా తెలిసినటువంటి వాడు, 3 కాలాల్లోనూ కూడా ఉండేటటువంటి వాడు, ఉన్నటువంటి వాడు. అతడు ఎవరు అంటే అతడే పరమేశ్వర స్వరూపము, అతడే సదాశివుడు, అతడే మహేశ్వరుడు, అతడే మహాదేవుడు, అతడే దేవదేవుడు, అతడే రుద్రుడు అని చెప్తూ ఉన్నది ఈ ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ ఆ ఈశ్వరుడి యొక్క తత్వము ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈ అధర్వ శిరోపనిషత్తు ఇందులో చెబుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తుకందరికీ కూడా సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటి వాడు ఎవరు అంటే ఆ పరమేశ్వర స్వరూపం.